ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రజలందరికీ ఉగాది పర్వదిన నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. 19/3/2026 గురువారం రోజున శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశులలో జన్మించిన జాతకుల యొక్క సాంసరిక ఫలితాలు తెలియజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క అన్ని రకాల విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది. కన్యా రాశి వారందరూ కూడా ఈ చెప్పే ఫలితాలు శ్రద్ధగా విని ఆచరించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం మీరు చేసేటువంటి పనులలో ఎక్కువ శాతం మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు అవాంతరాలు ఎదురైనప్పుడు ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలను పాటించుతూ ముందుకు పోయినట్లయితే అట్టి సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మొదటగా కన్యా రాశి వారి గురించి కొన్ని విశేషాలు, ఈ సంవత్సరంలో వారికి కలగబోయేటువంటి కొన్ని మంచి విషయాల గురించి, సంఘటనల గురించి తెలియజేయడం జరుగుతుంది. అన్ని రంగాల వారికి విశేషంగా కలిసి వస్తుంది. అతను వ్యవసాయం చేసినా, చిన్న చిన్న వ్యాపారాలు చేసినా, ఉద్యోగం చేసినా, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నా, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా, ఈ విధంగా ఏ రంగంలో ఉన్నవారైనా వారు కన్యా రాశి వారై ఉంటే వారికి 80% సక్సెస్ రేట్ అనేది ఉన్నది. చిరకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఈ సంవత్సరం మీకు ఉపశమనం కలగబోతున్నది. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు ధనలాభం చాలా బాగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ రకమైనటువంటి లావాదేవీలు చేపట్టినా తప్పకుండా మీ యొక్క సమయస్ఫూర్తి, తెలివితేటల ద్వారా ఆశించినంత లాభాలు మీకు రావడానికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క బంధువులు, స్నేహితులు, ఆప్తమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవడానికి మీరు వెనకంజ వేయకండి. తప్పనిసరిగా వారి యొక్క సహాయకారాలు మీకు అందుతాయి. వారి యొక్క సహకారంతో ఈ సంవత్సరం మీరు చాలా పెద్ద ఎత్తున మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కుటుంబం మొత్తం కూడా వృద్ధి అంటే అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. వాహన సౌఖ్యం విశేషంగా ఉంటుంది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం పొందడానికి ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నది. అలాగే కొన్ని సంవత్సరాలుగా మీరు ఏదైతే శత్రువులతో పోరాడుతున్నారో అటువంటి శత్రువులపై మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శత్రువులంటే కేవలం మనుషులకు మధ్య విభేదాలు తలెత్తి వాళ్ళపైన విజయం సాధించడం మాత్రమే కాకుండా అనారోగ్యం అదొక శత్రువు, ఉద్యోగం లేకపోవడం అదొక శత్రువు, అప్పులు ఉండడం అదొక శత్రువు, ఇంట్లో కలహాలు ఉండడం ఇదొక శత్రువు. ఈ విధంగా శత్రువు అంటే ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. అంటే అన్ని రకాల శత్రువులపై విజయం సాధించడానికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది అని అర్థం. కలత్రా సౌఖ్యం అంటే వివాహం కోసం గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ సంబంధాలు సెట్ కాక ఇబ్బంది పడుతున్న వారికి మంచి జీవిత భాగస్వామి దొరికి వారితో మంచి సంబంధాలు ఏర్పడి వివాహానికి దారితీయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి జరగబోయేటువంటి ముఖ్య అంశాలు. మరి అసలు కన్యా రాశి కిందికి ఎవరెవరు వస్తారు అనేది ముందుగా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు
చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు వీరందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. అలాగే ఎవరికైతే జన్మ నక్షత్రం ఉండదో వారి యొక్క పేర్లో టో, పా, పి, పు, ష, నా, డ, పే, పో అనేటువంటి అక్షరాలు ఉంటాయో వారందరూ కూడా కన్యా రాశి జాతకుల కింద పరిగణించబడతారు. మరి ఈ సంవత్సరం ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానం 3. మరి ఈ సంవత్సరం ఆదాయం కంటే వ్యయము కాస్త ఎక్కువగా ఉన్నది. మరి మీరు అంటారు, గురువు గారు ఇందాకనే అన్ని రకాలుగా బాగుంది అన్నారు కదా, మరి ఇప్పుడు ఆదాయం 8 అని వ్యయం 11 అని చెప్తున్నారేంటి అని. అయితే ఆదాయం 8 కానీ ఆ వచ్చినటువంటి 8 ఆదాయంతో మీరు చక్కగా ప్రణాళికాబద్ధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా వ్యాపారం చేసినా దాని ద్వారా వ్యయం అవుతుంది. కానీ ఆ వ్యయమే తిరిగి మీకు మరొక సంవత్సరం తర్వాత రెట్టింపు ఫలితం ఇవ్వబోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహము, శనిగ్రహము, రాహు గ్రహము, కేతు గ్రహము, ఈ 4 గ్రహాలు మన రాశి చక్రంలో ఎక్కువ సమయం పాటు ఉండి మన జీవితం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయన్నట్టు. అయితే ఈ యొక్క గురుగ్రహము మే 25 వరకు మీ యొక్క రాశి నుంచి 10వ స్థానంలో ఉండి మీకు కాస్తంత అధికారం తగ్గడానికి అవకాశాలను ఏర్పరుస్తుంది. అధికారం తగ్గడం అంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నారనుకోండి, అక్కడ మీ యొక్క పదోన్నతి అనేది పెరగకపోగా ఇంకా తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఏదైనా సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ మీ యొక్క పలుకుబడి, మీ యొక్క ఆధిక్యత అనేది తగ్గిపోతుంది. తర్వాత ఉద్యోగంలో కొన్ని రకాల అవాంతరాలు వచ్చే సందర్భం ఉన్నది కాబట్టి మీ యొక్క పై అధికారులతో పాటు మీ యొక్క సమాన స్థాయి ఉద్యోగులతో చక్కగా వ్యవహరించండి. మీరు మీ యొక్క దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవడం ద్వారా ఉద్యోగంలో వచ్చేటువంటి అవాంతరాలను మీరు తొలగించుకోవచ్చు. ఇక చిన్నపిల్లలు ఉంటే వారికి సంతానం సంబంధించి అనారోగ్య సూచనలు ఉన్నాయి. పిల్లలందరికీ అనారోగ్య సూచనలు ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న జలుబు చేసినా, జ్వరం వచ్చినా కూడా అలర్ట్గా ఉండడం ద్వారా పెద్ద పెద్ద వైద్య ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ యొక్క గురుగ్రహ స్థితి వల్ల, అంటే మే 25 వరకు ఉన్నటువంటి స్థితిని మనం అర్థం చేసుకుంటే కొంచెం అన్ని విషయాల్లో అసంతృప్తి ధోరణితో మీరు మెలుగుతూ ఉంటారన్నట్టు. మీరు చేసేది ఏముండదు. గ్రహం యొక్క ఎఫెక్ట్ వల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి కన్యా రాశి వారు ఆ విధంగా అసంతృప్తికి గురి అవుతూ ఉంటారు. కాబట్టి గురుగ్రహ జపం చేస్తూ ఉన్నట్లయితే అట్లాంటి అసంతృప్తి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ ద్వారా మీ యొక్క బంధువులు, మిత్రులకు ఇబ్బందులను కలగజేస్తూ ఉంటారు. కాబట్టి కాస్తంత చాకచక్యంగా అప్రమత్తంగా ఉండడం మంచిది అని సూచన. అలాగే అక్టోబర్ 15 వరకు, అంటే మే 25 వరకు 10వ స్థానంలో ఉండి ఫలితాలు ఇచ్చినటువంటి గురు భగవాన్ మరి జూన్ 2 నుంచి అక్టోబర్ 15 వరకు 11వ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ లాభాన్ని చేకూర్చి పెడుతున్నాడు. అంతకుముందు 10వ స్థానంలో నుండి ఇబ్బంది పెట్టినటువంటి గురు భగవానుడే అక్టోబర్ 15 వరకు ఉన్నటువంటి కర్కాటక రాశి సంచారం వల్ల మీకేం చేస్తాడంటే ఉద్యోగ ప్రాప్తి ఇస్తాడు, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, ధనలాభం. సో ఈ విధంగా అక్టోబర్ 15 వరకు గురు భగవాన్ మీకు మంచి డెవలప్మెంట్ కానీ, సఖ్యత కానీ, ఆనందం కానీ, డెవలప్మెంట్ కానీ ప్రతిదీ ఇస్తూ ఉంటాడన్నట్టు. ఆ తర్వాత ఫిబ్రవరి 14 వరకు 12వ ఇంట సంచారం చేస్తూ ఉంటాడు. మరి అప్పుడు మళ్ళీ ఇబ్బందులు కలుగజేస్తున్నటువంటి స్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో
ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే భార్య భర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, సోదరుల మధ్య కావచ్చు, కొన్ని రకాల మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాల వల్ల ధన నష్టము, తద్వారా దుఃఖం కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు పోరాడుతూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు మాత్రం తప్పవు అని మీకు సూచన చేయడం జరుగుతుంది. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం అంతా మీకు 7వ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రయాణాలు, శ్రమ, అలసట, ఈ విధంగా సప్తమ స్థానంలో శని సంచారం ఈ రకమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తున్నాడు. కాబట్టి శని భగవాన్ సంబంధించిన కొన్ని రకాల రెమెడీస్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహు గ్రహం అక్టోబర్ 1వ తేదీ వరకు మంచి కుటుంబ సౌఖ్యం, సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన 5వ స్థానంలో సంచారం చేస్తూ ధన నష్టం కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్టోబర్ 5 తర్వాత రాహుగ్రహ సంబంధిత పరిహారాలు చేసుకుంటూ ఉంటే ధన నష్టం నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కేతు భగవానుడు అక్టోబర్ 1 వరకు 12వ స్థానంలో ఉండి ధన సంపాదన, కుటుంబ సౌఖ్యం బాగా ఉండడానికి మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి అక్టోబర్ 1 తర్వాత ఏం చేస్తాడు అంటే 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాడు. ఈ విధంగా ఈ యొక్క గ్రహాల యొక్క మూమెంట్స్ ని, ఆ యొక్క ట్రాన్సిట్ ని అర్థం చేసుకొని వారు వివిధ భావాలు ఉన్నప్పుడు కన్యా రాశి వారికి జరిగే మంచి చెడులను అర్థం చేసుకొని తగిన విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే గనక మీరు జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, ఆనందాలను మీరు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక విశేషించి కన్యా రాశి వారు రాబోయే 12 నెలల పాటు అన్ని రకాలుగా బాగుండాలి అంటే గనక తప్పనిసరిగా ఈ క్రింది పరిహారాలను పాటించడం సర్వదా శ్రేయస్కరము. ఎమరాల్డ్ అనేటువంటి స్టోన్ ని మీరు తప్పకుండా బుధవారం రోజున మీ యొక్క రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కు ధరించండి. తర్వాత విష్ణు సహస్రనామ పారాయణము. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మీకు కావాల్సినటువంటి డైరెక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి అన్నట్టు. ఇంకా ఏదైనా బాగా ఇబ్బంది ఉన్నప్పుడు కార్తవీర్యార్జున మంత్రాన్ని రోజు 11 సార్లు బ్రహ్మ ముహూర్తంలో పాటించడం మీకు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, సమస్యలు వచ్చినప్పుడు మంచి గైడెన్స్ అందివ్వబడడానికి కార్తవీర్యార్జున స్వామి మంత్రం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. ఇక సంవత్సరం మొత్తం కూడా మీరు కాలభైరవ స్వామి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి మీరు సురక్షితంగా బయటపడడానికి కాలభైరవ స్వామి మిమ్మల్ని సర్వదా రక్షిస్తాడు. కాబట్టి ఆ స్వామి వారిని ఆరాధిస్తూ ఉండమని సూచన. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అన్ని విషయాల గురించి మనం తెలియజేశాం. మరి మీ యొక్క లగ్నం అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. రాశి కన్యా రాశి అయినది, మరి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ యొక్క లగ్నం సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలి అని అంటే కనుక తక్షణమే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి. శ్రీమాత్రే నమః.